నమస్కారం రైతన్నలారా. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ష్రింప్ రైతు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఒకే కంపెనీ సీడ్, ఒకే కంపెనీ ఫీడ్, ఒకే నీరు, ఒకే మేనేజ్మెంట్. అయినా ఒక చెరువులో అద్భుతమైన గ్రోత్ వస్తుంది, మరో చెరువులో ఫీడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది, డిసీజ్ సమస్యలు పెరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలామంది కారణం సీడ్లో వెతుకుతారు, ఫీడ్లో వెతుకుతారు, మెడిసిన్లో వెతుకుతారు. కానీ చాలా సందర్భాల్లో అసలు సమాధానం పాండ్ బాటంలో ఉంటుంది. పాండ్ బాటం అంటే కేవలం చెరువు అడుగు భాగం కాదు, అదే రొయ్యల ప్రపంచం. రొయ్యలు ఎక్కువ సమయం అక్కడే గడుపుతాయి, అక్కడే ఆహారం వెతుకుతాయి, అక్కడే విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి బాటం ఆరోగ్యంగా ఉంటేనే రొయ్య ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి మన ఇంటిని ఊహించండి. ఇంట్లో చెత్తను కొన్ని రోజుల పాటు శుభ్రం చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది, ఈగలు వస్తాయి, క్రిములు పెరుగుతాయి. అదే పరిస్థితి పాండ్ బాటంలో కూడా జరుగుతుంది. ప్రతిరోజు మిగిలిపోయిన ఫీడ్, రొయ్యల విసర్జన, చనిపోయిన ప్లాంక్టన్, ఆర్గానిక్ వేస్ట్ ఇవన్నీ నెమ్మదిగా బాటంలో పేరుకుపోతాయి. మొదట కనిపించవు, కానీ లోపల పెద్ద మార్పులు మొదలవుతాయి. ఆర్గానిక్ వేస్ట్ ఎక్కువైతే బాటంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు మంచి బ్యాక్టీరియా పని తగ్గుతుంది. ఆ తర్వాత ఎనైరోబిక్ బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటి వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, నైట్రైట్ వంటి హానికరమైన పదార్థాలు ఏర్పడతాయి. ఇవి రొయ్యలను ఒక్క రోజులో చంపవు, కానీ ప్రతిరోజు స్ట్రెస్ పెంచుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రైతన్నలారా, బాటం సమస్య వస్తే ముందుగా ఫీడ్ ఇంటేక్ తగ్గుతుంది. ఫీడ్ ట్రేలో ఫీడ్ మిగులుతుంది. ష్రింపు నెమ్మదిగా పెరుగుతుంది. మార్నింగ్ సమయంలో ష్రింపు నీటి అంచుల దగ్గరకు వస్తుంది. బాటంలో నల్లటి స్లడ్జ్ కనిపిస్తుంది. కొన్నిసార్లు పాడైన గుడ్డు వాసనలాంటి స్మెల్ వస్తుంది. ఇవన్నీ బాటం మనకిస్తున్న వార్నింగ్ సిగ్నల్స్. ప్రపంచంలోని విజయవంతమైన ష్రింప్ ఫార్మ్స్ ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాయి. ప్రతి సమస్యకు మెడిసిన్ వేయడం కాదు, సమస్య రాకముందే బాటంను ఆరోగ్యంగా ఉంచడం. అందుకే వాళ్ళు ఓవర్ ఫీడింగ్ చేయరు, ఏరేషన్ సరిగ్గా నిర్వహిస్తారు, వాటర్ క్వాలిటీని స్థిరంగా ఉంచుతారు, బాటంను తరచూ పరిశీలిస్తారు, ప్రివెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. మీరు కూడా ప్రతిరోజు 5 పనులు చేయండి. ఫీడ్ ట్రే చూడండి, ష్రింప్ బిహేవియర్ గమనించండి, మార్నింగ్ డిజాల్వ్ ఆక్సిజన్ పరిశీలించండి, వాటర్ కలర్లో మార్పులు గుర్తించండి, బాటంలో స్లడ్జ్ లేదా స్మెల్ ఉందో లేదో పరిశీలించండి. ఈ చిన్న అలవాట్లు పెద్ద నష్టాలను నివారిస్తాయి. ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఫీడ్ రొయ్యలకు ఆహారం ఇస్తుంది, కానీ హెల్తీ బాటం ఆ ఆహారాన్ని శక్తిగా మార్చే వాతావరణాన్ని ఇస్తుంది. బాటం బాగుంటే ష్రింప్ బాగా తింటుంది, బాగా తింటే గ్రోత్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటే సర్వైవల్ పెరుగుతుంది, సర్వైవల్ పెరుగుతుందే హార్వెస్ట్ బాగుంటుంది, హార్వెస్ట్ బాగుంటే ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒక గోల్డెన్ రూల్ ఉంది: హెల్తీ బాటం, హెల్తీ వాటర్, హెల్తీ ష్రింప్, హెల్తీ హార్వెస్ట్, హెల్తీ ప్రాఫిట్. ధన్యవాదాలు రైతు అన్నలారా. మళ్ళీ మరో ఉపయోగకరమైన సైంటిఫిక్ ష్రింప్ ఫార్మింగ్ వీడియోలో కలుద్దాం.